హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు ప్రియాంక అండ్ క్రియేటివ్ వ్లాగ్స్. చాలా రోజుల తర్వాత వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నాను. ఎక్కడికి వెళ్తున్నారు అనుకుంటున్నారా? నేనైతే పెద్దమ్మ తల్లి టెంపుల్కి అయితే వెళ్తున్నాను అనమాట. నేనే కాదు, నా రూమ్మేట్స్ మేము హాస్టల్ నుండి వెళ్తున్నాము. తను అటు సైడ్ కూర్చున్నామే శ్రీజ, మా రూమ్మేట్ అనమాట. తిను మిడిల్లో ఉన్నామే ఉమా. తనైతే సిగ్గుపడుతుంది కెమెరాలో వీడియో తీస్తున్నాను అంటే. సో మేమైతే ఆటో బుక్ చేసుకొని పెద్దమ్మ తల్లి టెంపుల్కి అయితే రీచ్ అయిపోయామన్నమాట. ఇదిగోండి ఇలా ఉంటుంది స్టార్టింగ్లో. మనకి ముఖద్వారం అయితే ఇలా ఉంటుందన్నమాట. సో ఇతనే అనమాట, మేము ఎక్కొచ్చిన ఆటో ఇదే అనమాట. ముందుకు వెళ్ళిన తర్వాత అమ్మవారి టెంపుల్ మీరు ఎవరైనా విజిట్ చేశారా లేదా అనేది అయితే కామెంట్లో చెప్పండి. ఇక్కడైతే 2 పోతులు రెడీగా ఉన్నాయన్నమాట మొక్కు తీర్చుకోవడానికి అని చెప్పేసి. మేము వెళ్తున్న టైంలో అయితే ఉత్సవాలు ఏవో జరుగుతున్నాయన్నమాట. చాలా క్రౌడ్ అయితే బాగా ఉంది. ఇక్కడికి రాగానే నన్నైతే బాగా అట్రాక్ట్ చేసింది అయితే ఈ త్రిశూలం, అలాగే శంకు చక్రాలు. నేను పెద్దమ్మ తల్లి టెంపుల్ అంటే వేరే ఏదో అనుకున్నాను, కానీ ఇక్కడ ఉంది అమ్మవారు, కనకదుర్గ అమ్మవారు అని నాకైతే తెలియదు అనమాట. ఇక్కడికి వచ్చిన తర్వాత తెలిసింది కనకదుర్గ అమ్మవారు పెద్దమ్మ తల్లి ఇద్దరు ఒకలే అని. కానీ నాకు వచ్చిన డౌట్ ఏంటంటే, కనకదుర్గ అమ్మవారికి మనం బలి ఇవ్వం కదా, కానీ ఇక్కడ పెద్దమ్మ తల్లి టెంపుల్లో మనం ఏదైనా కోడి కానీ ఏట కానీ ఏదైనా మొక్కుంటే తీర్చుకోవచ్చు అనమాట. సో మేమైతే ఉచిత దర్శనానికి అయితే వెళ్ళామన్నమాట. చాలా అంటే చాలా క్రౌడ్ ఉంది ఆ రోజు. సో సండే రోజు అయితే వెళ్ళిపోయామన్నమాట. చాలా బాగుంది. నేనైతే ఫస్ట్ టైం విజిట్ చేశాను. మీలో ఎవరైనా ఇంతకుముందు పెద్దమ్మ తల్లి టెంపుల్ని అయితే విజిట్ చేస్తారా లేదా అనేది కామెంట్లో చెప్పండి. అలాగే మొదటిసారి మన ఛానల్ చూస్తుంటే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ అనేది చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అనేది తప్పనిసరిగా యాక్టివేట్ అయితే చేసుకోగలరు. టెంపుల్ని అయితే చాలా బాగా డెకరేట్ చేశారండి. రథసప్తమి ముందు వెళ్ళాం మేము, అందుకే చాలా అంటే చాలా బాగా డెకరేట్ చేసి పూజలు కూడా చేస్తున్నారనమాట. అమ్మవారు అయితే చాలా బాగా కనిపించారు నాకైతే. సో అక్కడైతే వీడియో తీయొద్దు అన్నారు, కానీ మీకోసం అని చెప్పి మరలా వెనక్కి వచ్చి ఒక 10 సెకండ్స్ వీడియో అయితే తీశాను అనమాట. అమ్మవారు అయితే చాలా అంటే చాలా బాగున్నారు. నాకైతే చాలా బాగా మనశ్శాంతిగా ప్రశాంతంగా అనిపించింది అనమాట. మీకు కూడా టెంపుల్కి వెళ్తే అలాగే అనిపిస్తుందా లేదా అనేది అయితే కామెంట్లో చెప్పండి. పెద్దమ్మ తల్లి టెంపుల్ జూబ్లీ హిల్స్లో ఉందని అందరికీ తెలుసు కదా. సో ఈ టెంపుల్ అయితే చాలా అంటే చాలా ఫేమస్ అనమాట. నేనైతే విజిట్ చేసినందుకు చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నాను. అండ్ ఇంకోటి ఏంటంటే, గుడి ఆవరణ ఎలా ఉంది అనేది కూడా ఒకసారి చూసేద్దాం రండి. ఈ విధంగా ముందంతా మనం మామూలుగా వెళ్ళిపోయాం కదా, వెళ్ళి వచ్చిన తర్వాత మనకి వచ్చేసి ఇంకా కొన్ని టెంపుల్స్ కూడా ఉన్నాయి, గుళ్ళు కూడా ఉన్నాయి, చిన్న చిన్న గుళ్ళు కూడా ఉన్నాయన్నమాట. వినాయకుడు, సరస్వతీదేవి, అలాగే నాగదేవత వాళ్ళ టెంపుల్స్ కూడా ఉన్నాయి. ఈ రథం అయితే చాలా బాగా అట్రాక్ట్ చేసింది. ఇదైతే మేబీ అమ్మవారిని ఊరేగించడానికి యూజ్ చేసే రథం అనుకుంటాను నేను. సో చాలా బాగుందన్నమాట. అందుకోసం అని చెప్పి ఇది కూడా చూపిస్తున్నాను మీకు. సో ప్రసాదం అయితే అన్ని టెంపుల్స్ అయితే తిరిగి వచ్చేసి ప్రసాదం అయితే తీసుకున్నాము. ఇక్కడ మనకి వడ, పులిహోర, అలాగే లడ్డు అనేది ఇస్తున్నారు ప్రసాదం కింద. సో ఇక్కడ గోశాల కూడా ఉందన్నమాట. ఆవులైతే ఎన్నో లేవు, 3-4 మాత్రమే ఉన్నాయన్నమాట. వాటికి కొంచెం మేత కూడా వేసేసి మంచిగా ఈ టెంపుల్స్ అన్నీ అయితే తిరిగేసాను అనమాట. యాక్చువల్గా వీడియో తీయడానికి అయితే ఎల్లో ఇవ్వలేదు, లోపల కూడా బయట కూడా ఏ టెంపుల్ దగ్గర ఎల్లో ఇవ్వలేదు. సో అందుకోసమే ఆ టెంపుల్స్ అయితే వీడియో తీయడం కుదరలేదనమాట. సో ఈ గోశాల నుండి బయటకు వెళ్ళడానికి ఎంట్రన్స్ కూడా ఉంటుంది మనకి. అండ్ ఇంకోటి ఏంటంటే, ఇదంతా ఇంకా ఇది లాస్ట్ ఎండింగ్ అనమాట. ఇలాగే పూల కొట్లు అవి ఇవి ఉంటాయి. బొమ్మలు అయితే చాలా తక్కువ ఉన్నాయన్నమాట. సో ఈ విధంగా అయితే టెంపుల్ని అయితే విజిట్ చేసాము. మీలో ఎవరైనా విజిట్ చేశారా లేదా అనేది కామెంట్లో అయితే చెప్పడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే మొదటిసారి ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ అనేది చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అనేది తప్పనిసరిగా యాక్టివేట్ చేసుకోండి. చూసారా, క్రౌడ్ అయితే చాలా అంటే చాలా ఉంది, కానీ చాలా బాగా అయితే అమ్మవారి దర్శనం అయితే అయిందనమాట. మీలో ఎవరైనా క్రౌడ్ లేనప్పుడు వెళ్ళి ప్రశాంతంగా దర్శనం అనేది చేసుకున్నారా లేదా అనేది కూడా కామెంట్లో చెప్పడం మాత్రం మర్చిపోవద్దు. ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ అనేది చేయడం మాత్రం మర్చిపోవద్దు. మొత్తం దర్శనం అంతా అయిపోయి వచ్చిన తర్వాత మనకి బయటకు వెళ్ళే రూట్లో ఇవి కనిపిస్తాయి అన్నమాట. కొబ్బరికాయలు, పూలదండలు, ఎవరైనా కానీ వెహికల్కి పూజ చేయించుకుంటే అవి కొడతారు కదా, దానికోసం అని చెప్పేసి ఉన్నాయి. బొమ్మలు అయితే ఎక్కడా లేదు. మా పిల్లల కోసం టాయ్స్ తీసుకుందాం అనుకున్నాం, కానీ లేవన్నమాట. ఇంతే. సో ఈ విధంగా దర్శనం అనేది మాకైతే కంప్లీట్ అయిందనమాట. మీకు ఎలా అయింది అనేది కామెంట్లో చెప్పడం మర్చిపోవద్దు. ఎవరైనా విజిట్ చేశారా లేదా అనేది కూడా కామెంట్లో చెప్పడం మాత్రం మర్చిపోవద్దు. ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ అనేది చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్రియాంక అండ్ క్రియేటివ్ వ్లాగ్స్. థ్యాంక్ యూ. బాయ్.